ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం తండ్రి నాయన నీ వాక్యానికి ప్రభా మేము లోబడి అయ్యా నీ వాక్యం శ్రద్ధగా వినే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చాలా సందర్భంలో మన జీవితంలో ఇచ్చిన మాట తప్పితే లేదా ఇచ్చిన మాట ప్రకారం అదే సమయంలో మనం ఆ పని చేయకపోయినా లేదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైనా డబ్బు కానీ ఈ వస్తువు కానీ ఆ సమయంలో మనం తిరిగి ఇవ్వకపోయినా సరే మనల్ని ఒక అబద్ధికులుగా మనం మార్చేస్తూ ఉంటారు. లేదా మాట ప్రకారం నిలబడవు, బొంకుతావు అని అంటూ ఉంటారు. ఒక బ్రాండ్ మనకు వేసేస్తారు. తర్వాత మన గురించి మనము వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి కన్విన్స్ చేయాలని మళ్ళీ ఏదైనా అవసరత కోసం అడిగినా కూడా వాళ్ళకి గతంలో మన ద్వారా జరిగిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకొని మనకి తిరిగి సహాయం చేయడానికి కానీ లేదా మనతో కలిసి నిలబడడానికి కానీ చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు జీవితంలో ఒక సందర్భంలో ఒక విషయం జరిగింది. మరి జరిగిన తర్వాత ఆ బొంకిన వ్యక్తిని ఏ విధంగా యేసు ప్రభు వాళ్ళు తీసుకున్నారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరణ కలిగించినారు. అందుకనే ఒక వాక్యం మనకి ఏమని చెప్తుందంటే, మీరు దేవుని ప్రియ బిడ్డలైతే దేవుని పోలి జీవించండి అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ చూద్దామండి, యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 36 నుంచి వచనాలు మనం చదివినట్లయితే అంతకుముందు జరిగిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు తన శ్రమల గురించి, తన శిలువ మరణం గురించి, ఎలాగైతే యూదులు అతన్ని పట్టేసుకుంటారు, రోమా సైనికులు ఎలాగైతే కొరడాలతో దెబ్బ పడుతుందో ఎలాగైనా శిలువ వేస్తారో అన్న విషయాలన్నీ కూడా ఏకరు పెడుతున్న సమయంలో అందరూ కూడా నన్ను వదిలేస్తారు అని యేసు ప్రభువారు చెప్పారండి. యేసు ప్రభు చెప్పిన వెంటనే మరి చాలా తొందరపాటు మాట్లాడే వ్యక్తి, స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఎక్కువ మాట్లాడే వ్యక్తి, ఎక్కువ ధైర్యవంతుడు, కరేజియస్ పర్సన్, అంతేకాకుండా చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్, అతనికి చాలా నమ్మకం ఉన్న వ్యక్తి పేతురు గారు వెంటనే ఏమంటున్నారంటే, ఎవరు నన్ను వదిలిపెట్టినా, ఎవరిని వదిలిపెట్టినా, నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఏదైనా జరగని నా జీవితంలో, కానీ నిన్ను మాత్రము నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అన్నప్పుడు యేసు ప్రభు, అవునా అలా అంటున్నావా? అయితే నీకు ఒక చిన్న విషయం చెప్తాను విను. కోడి ముమ్మారు కూయక మునిపే నేను ఎవరో నువ్వు తెలియదని బొంకుతావయ్యా అని చెప్పాడు. అది పేతురు గారితో మాట్లాడుతున్న పక్కనున్న శిష్యులందరికీ కూడా ఒక షాక్ లాంటిది అయిపోయి ఉంటుందండి. అదేంటి, నాకు ఇంత నమ్మకం ఉంది, ఇంత గొప్ప సేవకుడిని, అంత మంచి స్నేహితుడిని రూపాంతర కొండక పైన తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఎన్నుకున్న 3 ప్రియమైన శిష్యుల్లో యాకోబు, యోహాన్లో పాటు నేను ఉన్నాను. అంతేకాదు అన్ని విషయాల్లో నన్ను నీళ్ల మీద నడిపించాడు. అన్ని విషయాల్లో అతనికి నేను ఏంటో తెలుసు, అతనికి నేను ఏమై ఉన్నానో తెలుసు. ఒకప్పుడు సిమోనులాగా గడ్డిపోచలాగా ఉన్నాను, కానీ ఇప్పుడు బండలాగా అతనే నన్ను మార్చాడు. నేను ఎంత గొప్ప వ్యక్తిని, సువార్తను బలంగా ప్రకటించగలను. అంతేకాకుండా పెద్ద కాంగ్రిగేషన్ ఉన్నా సరే చాలామంది ముందు కూడా నేను ధైర్యంగా మాట్లాడగలను, నిలబడగలను, బలవంతుడును, ధైర్యవంతుడును. ఇలాంటి వ్యక్తిని చూసి యేసు ప్రభువు నోటి నుండి ఏంటి, కోడి ముమ్మారు కూయక మునుపు నువ్వెవరో నాకు తెలియదని బొంకుతానా? అతనిలో అసలు ఆ రాత్రి నిద్రపోయి ఉంటాడంటాడా అండి? అలాగే శిష్యుల్లో కూడా ఎవరో, అంతకుముందు మీలో ఒకరు నన్ను పట్టిస్తారు అని ఒక మాట అంటాడు. ఈ పట్టించేవాడే పేతురా అన్న డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. మరి నేనా అనే ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఇస్కారైతు యూదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు లేదో తెలియదు, కానీ పేతురు గారి గురించి మాత్రం ఒక శ్రమ వచ్చేసిందండి. ముమ్మారు కూయక మునిపే నేనెవరో బొంకుతానంటున్నావు అని అంటే అసలు పేతురు గారికి అయితే అర్థం అయి ఉండకపోవచ్చు. కానీ తర్వాత జరిగిన సంఘటన ఏంటి, తర్వాత జరిగిందేంటి? ఒక మనిషి మనతోటి మాట్లాడితే మళ్ళీ ఆ మనిషి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాలంటే
చాలా భయపడతాం కదండి. కానీ ముమ్మారు కోడి కోయకమునిపే ఇదే పేతురు గారు ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని కొంతమంది మగవాళ్ళ దగ్గర ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతున్నాడండి. కోడి కూయక మానలేదు, పేతురు గారు బొంకగా మానలేదు. ఇది జరిగింది. యేసుప్రభు ప్రవచించారు, ప్రవచనానికి చెప్పినట్టుగానే జరిగింది. మరి అంతటితో పేతురు లైఫ్ క్లోజ్ అయిపోయిందా? లేదండి. బొంకిన పేతురునే దేవుడు బలంగా వాడుకున్నాడు. వెక్కి లూకాసు వార్త 22లో ఉంటుందండి. వెక్కి వెక్కి ఏడ్చాడట. నాకు చెప్పినా సరే నేను జాగ్రత్త పడలేదు. నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి, నా మీద నాకు చాలా నమ్మకం ఉంది అని నన్ను నేను విర్రవీగాను. కానీ నేనే ఆ బొంకే వ్యక్తిని నేను నమ్మలేకపోయాను ప్రభా. ఇంకేమేమి కన్నీరు కార్చాడో యేసుప్రభు ఆయనతో ఉన్న దినాలన్నీ జ్ఞాపకం చేసుకొని వెక్కి 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 ఏడ్చాడండి. ఏడ్చిన తర్వాత బొంకిన అతన్ని దేవుడు వదిలేయలేడు. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరు తిరిగి యేసుప్రభు దగ్గరికి రావాలి. అనేక వాళ్ళు యేసుప్రభుని మనం బొంకామేమో, యేసుప్రభు మనకు తెలియదని కొన్ని సందర్భాల్లో కూడా చెప్పామేమో. యేసుప్రభు శిష్యులుగా, యేసుప్రభు విశ్వాసులుగా బయట ప్రపంచానికి చూపించుకోవడానికి మనము దడుచుకుంటున్నామేమో. మన పని చేసే స్థలాలలో కావచ్చు, మరి ఎక్కడన్నా కావచ్చు, మరి వాళ్ళు ఏమనుకుంటారో, తక్కువ కులం వాళ్ళు అనుకుంటారేమో అని బొంకుతున్నామేమో. లేదా నామకార్థ క్రైస్తవులుగా నువ్వు నేను బ్రతుకుతున్నామేమో. ఈరోజు బొంకిన పేతురు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అతన్ని తిరిగి నిలబట్టి ఆయనకే పరలోకపు తాళపు చెవులిచ్చి, అంతేకాకుండా నువ్వు ఏది లోకంలో బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడుతుందని అతన్ని ఒక సేవకుడుగా, ఒక శిష్యుడుగా, ఒక అపోస్తలుడుగా నిలబెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు! అదే దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. మనిషి శరీరం ఉన్నంత వరకు అనేక సందర్భాల్లో బొంకుతూ ఉంటాం, అబద్ధాలు చెప్తూ ఉంటాం, మాట మారుస్తూ ఉంటాం కదా, పరిస్థితులు మారుస్తూ ఉంటాం. ముందు గబుక్కున ఏదో అనేస్తాం, కానీ తర్వాత ఆలోచించినప్పుడు అది మనకి భయంకరం అనిపించినప్పుడు, ఇష్టం లేనప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బొంకాడు పేతురు, ఏడ్చాడు. యేసుప్రభు అతన్ని తిరిగి గొప్ప సేవకుడుగా మార్చాడు. ఎంత గొప్పగా సేవకుడుగా మార్చాడండి. పేతురు రాసిన లేఖలు చదువుతూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రియులారా, ఈరోజు నేను బొంకాను ప్రభా, నాకు ఇంకా లైఫే లేదు, నా జీవితమే లేదు ఇంకా అని ముఖం చాటేసుకొని తిరుగుతున్నావేమో, ముఖం తిప్పుకొని తిరుగుతున్నావేమో. ఎక్కడైతే బొంకావో అక్కడే సత్యంతో నిలబెడతాడు నీ దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. వదిలిపెట్టలేదండి పేతుర్ని. నీ బండ మీద నేను సంఘాన్ని కడతా అన్నాడు, అంతే సంఘాన్ని కడతా ఉన్నాడు. ఈరోజు మరి నా జీవితాన్ని పేతురు యొక్క జీవితంతో పోల్చుకొని చూద్దామా? మరి ఎక్కడో ఒక దగ్గర నువ్వు నేను ఈ జీవితంలో సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకొని, ఎక్కడ కూలబడ్డామో, ఎక్కడ త్రోయబడ్డామో అక్కడే మరి నిలబడడానికి ప్రయత్నం చేద్దామా? తర్వాత అండి యేసుప్రభు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఎలా గొప్పగా వాడుకోబడ్డాడు. 3000 మందికి ప్రసంగం చెప్తున్నాడండి. ఈయన తనకు వచ్చిన భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు రకరకాల వాళ్ళ సొంత భాషల్లో వాళ్ళు నేర్చుకున్నట్టుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఆత్మ బలముగా అగ్ని జ్వాలల వలె పావుల రూపంలో వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పేతుర్ని ఎవరు ఆపలేకపోయారండి. గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీ బొంకిన తనం ఏంటో, నీ అబద్ధ జీవితం ఏంటో, మాట మార్చిన జీవితం ఏంటో ఈరోజు సమర్పించుకొని మోకరించి కన్నీటితో వెక్కి వెక్కి ఏడ్చిన పేతురులాగా నువ్వు కూడా సమర్పించుకుంటే పేతుర్ని వాడుకున్నట్టుగా యేసుప్రభు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న యేసుప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, అవును తండ్రి, మనిషి యొక్క నైజం ప్రభ బొంకటం తండ్రి. మాట ఇచ్చి తప్పుతాం, మాట మీద నిలబెట్టుకోలేం. పరిస్థితులు అయ్యా తారుమారైనప్పుడు ప్రభ మేము ఏం మాట్లాడతామో మాకే తెలియదు తండ్రి ప్రభ. అనేక సార్లు ఆభాసు పాలవుతాం, నవ్వుల పాలవుతాం అయ్యా ప్రభ. నమ్మకం కోల్పోయిన వ్యక్తులుగా ఉంటాం ప్రభ. అది ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, లోకపరమైన జీవితంలో కావచ్చు. కానీ ప్రభ, నిన్ను ఆభాసు పాలు చేసినా సరే తండ్రి, పేతుని నిలబెట్టుకున్నట్టుగా ఈరోజు మమ్మల్ని కూడా నిలబెట్టుకొని నీ సేవలో వాడుకొని ప్రభ. అయ్యా ప్రభ, మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభ, మేము కూడా కన్నీటితో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. బొంకిన మా జీవితాన్ని మార్చి తండ్రి, నీ సేవలో ఉపయోగించుకొని మమ్మల్ని తిరిగి మలచి మార్చి మమ్మల్ని నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.